ఇండియా స్టార్ అల్లు అర్జున్. సో ఏపీ తెలంగాణతో పాటు ఇటు కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరిన్ని స్టేట్స్ లోను ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ తెలంగాణ ఫ్యాన్స్ అసోసియేషన్ ను ఆయన కలిశారు. ఏఏఎఫ్ఏ సభలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఎప్పుడు ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు 1 డే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ అ బ్యాటరీ. ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీడే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. కీప్ ద ఫైర్ ఆన్. సో అది ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో అల్లు అర్జున్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కనుక నచ్చకపోతే వాళ్ళని వదిలేయండి, వాళ్ళని ట్రోల్ చేయడం, ద్వేషించడం వద్దు అన్నారు. వాళ్ళ కోసం మీ సమయం కానీ డబ్బుని కానీ వృధా చేసుకోవద్దు. రోజు మీకుండే ఎనర్జీ మీకోసం, మీ కుటుంబం కోసమే వాడండి. మీ ఎనర్జీని ఇలాగే ఉంచుకోండి అంటూ వ్యాఖ్యానించారు అల్లు అర్జున్. హైదరాబాద్లోని యూసఫ్గూడలోని ఒక ఫంక్షన్ హాల్లో ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది. దీనికి జిల్లాల నుంచి ప్రతినిధులు, స్టేట్ కమిటీల సభ్యులు హాజరయ్యారు. అభిమానులతో కలిసి ఇలా మాట్లాడడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు అల్లు అర్జున్.